హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ ఎక్స్. ఇవాళ మనం ఇంట్లోనే చాకో లావా కేక్ ఎలా చేసుకోవాలో ఇన్స్టెంట్గా చూసేద్దాం. ఇన్స్టెంట్గా అంటున్నాను అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. మన ఇంట్లో కేవలం డైలీ ఉండే సరుకులతో ఈజీగా చేసేయచ్చు. జస్ట్ మనకి ఓరియో బిస్కెట్ ప్యాకెట్ కావాలి, 2 5 రూపీసే. అండ్ అలాగే మనకి బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న ఒక 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ అయితే సరిపోతుంది. ఎగ్, ఇలాంటి పాలు ఇవి ఏమీ అవసరం లేకుండా జస్ట్ సింపుల్గా ఇంట్లోనే బాగా ఇన్స్టెంట్గా తొందరగా చేసుకునే కేక్ అన్నమాట. చూసేయండి. ఫస్ట్ స్లైసెస్ తీసేసుకోండి. సైడ్కున్న బ్రౌనిష్ ఉంటుంది కదా బ్రెడ్కి, అదంతా కట్ చేసుకొని పెట్టుకోండి. 4 బ్రెడ్స్కి అదంతా తీసుకున్న తర్వాత షుగర్ తీసుకోండి. షుగర్లోకి కొన్ని మేము వాటర్ ఎక్కువ పోసేసాము, మీరు మాత్రం కొన్ని తక్కువ వాటర్ పోసుకొని దాన్ని కొంచెం కరిగించండి షుగర్ని. అది కరిగేలోపు మనము మనము 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, ఓరియో బిస్కెట్ ప్యాకెట్, దాంట్లో 5 వస్తాయి అన్నమాట. అవి సరిపోవు కాబట్టి మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. చాలా సింపుల్గా ఉంటుంది, చూసేయండి. ఫస్ట్ బిస్కెట్స్ తీసుకొని దాంట్లో ఉన్న క్రీమ్ అంతా తీసేయండి. క్రీమ్ ఇంకా బిస్కెట్స్ని సపరేట్ చేసేసుకోండి. తర్వాత క్రీమ్ని మనకి ఇలా డెకరేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో మీ ఇష్టం, అది దాంతో కాకుండా మేము జెమ్స్తో కానీ అలాంటి వాటితో ఎలా అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత బిస్కెట్స్ని సపరేట్ చేసుకున్నాం కాబట్టి ఆ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఐదర్ పౌడర్ చేసుకోండి, లేదంటే మీరు చేత్తో కానీ ఇట్లా నలిపేసుకుంటే ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. మిక్సీ వేసుకోకపోయినా సరిపోతుంది, ఈజీగా చేత్తోనే చేసేసుకోవచ్చు. ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత దాంట్లోకి కొన్ని వాటర్ పోయండి. కొన్ని అంటే అది కొంచెం థిక్గానే ఉండాలి, పల్చగా కూడా ఉండకూడదు. మనకి క్రీమీ టెక్స్చర్లా ఉంటే సరిపోతుంది. చాక్లెట్ మెల్ట్ అయిపోతే ఎలా ఉంటుందో అలా తయారైపోతుంది అన్నమాట. ఇది మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం కొన్ని వాటర్ పోసుకొని బాగా కలిపేసుకుంటే అది మెత్తగా అయిపోతుంది. అది మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని ఇదంతా మిక్స్ అయ్యేంతకి బాగా కలపండి. అవి లమ్స్ ఏం లేకుండా కలుపుకోండి బాగా. లమ్స్ ఉంటే ఏంటంటే మళ్ళీ తర్వాత మనము చేసుకోవడానికి ఈజీగా రాదనమాట. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి ఒక ఫస్ట్ లేయర్ కింద మొత్తం బిస్కెట్ దాంతో ఒక లేయర్ వేసేయండి. థిక్గా వేయండి కొంచెం కింద, సో దట్ మనం వేసినా కానీ అదంతా పక్కకు జరగకుండా ఉంటుంది. అది వేసిన తర్వాత దానిపైన ఒక లేయర్ బ్రెడ్ వేయండి. ఆ లేయర్ వేసిన తర్వాత దానిపైన షుగర్ సిరప్ వేసుకోండి. షుగర్ సిరప్ కొంచెం థిక్గా వేసుకోండి. మాకు చాలా పల్చగా అయిపోయింది, మీరు మాత్రం కొంచెం థిక్గా చేసుకోండి. కొన్ని వాటర్ పోసుకుంటే అది థిక్గా అయిపోతుంది. ఆ తర్వాత ఆ సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ బిస్కెట్ లేయర్తో వేసేయండి. బిస్కెట్ చేసాం కదా క్రీమ్ లాగా, దీన్ని వేసేసేయండి. అలా మేమైతే ఒక 4 లేయర్స్ చేసాము. మీరు కావాలంటే ఒక 3 లేయర్స్తో చేసుకుంటే 3 లేయర్స్తో చేసుకోండి, లేదంటే 5 లేయర్స్ అంటే మీ ఇష్టం, ఎన్ని లేయర్స్ అయినా చేసుకోవచ్చు. ఇలా 3 స్టెప్స్గా వేసేసుకోండి. బ్రెడ్ వేసి దానిపైన షుగర్ సిరప్ వేసి దానిపైన బిస్కెట్ క్రీమ్ని వేసేసేయండి. చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో మాకు కూడా. మేమైతే టేస్ట్ చేసాము, సేమ్ మాకైతే కూల్ కేక్ తిన్నట్టే ఉంది, బయట కొనుక్కొని తిన్నట్టే ఉంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేసేయండి. అలా మేమైతే 4 లేయర్స్ వేసుకున్న తర్వాత అదే బిస్కెట్ అదేదైతే క్రీమ్ ఉందో దాంతో మొత్తం బ్రెడ్ దానికి మొత్తం పట్టేలాగా కవర్ చేసేసాము. అదంతా అయిపోయిన తర్వాత దానిపైన కొంచెం మేము ఇందాక మనము క్రీమ్ సైడ్కి తీసాం కదా, దాంతో మేము గార్నిష్ చేసుకున్నాం అన్నమాట. సో అదంతా గార్నిష్ చేయడానికి దాంట్లో మేము కొంచెం షుగర్ సిరప్ని వేసుకున్నాము. షుగర్ సిరప్ వేసుకొని ఆ క్రీమ్లోకి బాగా మిక్స్ చేసుకున్నాము. సో దట్ ఏంటి అంటే అది కొంచెం మెత్తగా అయిపోతుంది, క్రీమీ టెక్స్చర్ లాగా. ఇది కూడా క్రీమ్గా ఉంది కదా, అదంతా మెల్ట్ అయిపోయి కొంచెం మనకి గార్నిష్ చేసుకోవడానికి వస్తుందని చెప్పి దాంట్లో కొంచెం షుగర్ సిరప్ వేసుకొని మెల్ట్ చేసేసాం. ఆ తర్వాత దాంతో మేము డిజైన్ చేసేసుకున్నాము. మీ ఇష్టం ఉన్న దాంతో మీరు కూడా డెకరేట్ చేసుకొని మీరు కూడా దాన్ని చేసుకోవచ్చు. మేమైతే ఇలా డెకరేట్ చేసుకున్నాము.
వేసుకొని దానిపైన ఒక బిస్కెట్ లేయర్ దాంతో మళ్ళీ వేసేసుకొని చేసేసాము అంతే. ఇది కేక్. దీన్ని ఇన్స్టంట్గా ఇప్పుడే మీరు మళ్ళీ కూల్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా అవసరం లేదు. కూల్ ఉండాలి అది ఏం అవసరం లేదు. మంచిగా అప్పటికప్పుడు చేసుకొని తినేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. చూడండి ఎంత బాగుందో, బయట చేసుకున్న దానిలానే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.